అందరికీ నమస్కారం. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ప్రజలారా, ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఒక అంశాన్ని చూపించాలనుకున్నాం. ఈరోజు ప్రముఖ దినపత్రిక ఆదాబ్ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఒక ముఖ్య నాయకుడు, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు, బహుజన విధానాల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు, ఆయనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయనపై ఒక ప్రత్యేక ఆర్టికల్ను ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించింది. ఒకసారి ఆ వార్తలో ఏముంది అనేది కూడా మనం ప్రజలకు తెలియజేద్దాం. ఆ వార్త కథన సారాంశం ఏందో కూడా ఒకసారి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి చూద్దాం. నిన్నటి విమర్శకుడు నేటి సమర్థకుడు, రాజకీయ రంగు మార్చిన మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మాటల్లో మార్పు, గతంలో చేసిన ఆరోపణలను సమర్థించుకోకపోవడంపై ప్రజల్లో అనేక ప్రశ్నలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మార్చుకున్న వైఖరి, రాజకీయ లాభాల కన్నా సమాజ హితం ముఖ్యమని పలువురి అభిప్రాయం. చూడండి, ఈ టైటిల్స్లోనే ప్రజలు ఏమంటున్నారో కూడా తెలిసిపోతుంది. ఒకప్పుడు నిపుణులాంటి అధికారిగా సామాజిక మార్పు కోసం గొంతుకగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయంగా మారాయి. గతంలో ఆయన చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ప్రస్తుత వాదనల మధ్య ఉన్న వ్యత్యాసం ఒక వీడియో క్లిప్ రూపంలో బయటపడడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్నటి విమర్శకుడు నేటి సమర్థకుడు, బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, వారి కదలికలను నిఘాలో ఉంచుతున్నారని బహిరంగంగా ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కేవలం చిన్న విషయంగా కొట్టిపారేయడానికి వీల్లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఒక మాజీ పోలీసు అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ఆ సమయంలో చాలా ప్రాధాన్యత లభించింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. ఒక మాజీ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నిర్దిష్ట పోలీసు విభాగం తీసుకున్న నిర్ణయమని, దీనికి ఏ ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఆదేశాలు జారీ చేయరని ఆయన చెప్పడం గమనార్హం. నీతి విలువలు, రాజకీయ ప్రయోజనాలు. ఇక్కడ చూడండి, నీతి విలువలు, రాజకీయ ప్రయోజనాలు. సాధారణంగా ఐపీఎస్ అధికారి అంటే సమాజంలో గొప్ప గౌరవం ఉంటుంది. వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది యువత ఈ వృత్తిలోకి రావాలని కలలు కట్టారు. కానీ కొందరు ఉన్నత స్థాయి అధికారులు తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం తమ నైతిక విలువలను పక్కన పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ విషయంలో ఆయన గతంలో చేసిన ఆరోపణలు, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు భిన్నంగా ఉండటం వల్ల ప్రజలు ఒక రకమైన నిరాశ కలిగింది. రాజకీయాల్లోకి వచ్చాక తమ విలువలను మార్చుకుంటున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకప్పుడు తాను విమర్శించిన ప్రభుత్వాన్ని ఇప్పుడు సమర్థించాల్సిన పరిస్థితి రావడంతో ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో అపరిచితులా అనిపిస్తున్నాయి. సమాజంలో ఉన్నత అధికారుల నుంచి ప్రజలు ఉన్నత ప్రమాణాలను ఆశిస్తారు. ఉన్నత అధికారుల నుంచి ప్రజలు ఉన్నత ప్రమాణాలను ఆశిస్తారు. విలువలతో కూడిన రాజకీయాలు, ఉద్యోగ ధర్మాన్ని పాటించినప్పుడే సమాజంలో వారిపై విశ్వాసం పెరుగుతుంది. అధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ హితానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే సమాజంలో వారికి ఉన్న గౌరవం నిలిచి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సార్, ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి నేను కూడా ఒక మంచి అభిమానిని. ఆయన అంటే నాకు ఎంతో అపారమైన గౌరవం ఉన్నది. చాలా అద్భుతంగా ఆయన కొల్లాపురంలో పర్యటన చేసినప్పుడు కూడా నేను వారితో సెల్ఫీ దిగడం జరిగింది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని కలుసుకోవాలని మాకు కూడా ఎన్నో కలలు కన్నాయి. యాజ్ ఎ జర్నలిస్ట్గా అసలు వ్యక్తి ఒక మాజీ సిన్సియర్ ఐపీఎస్ అధికారి, బహుజన విధానాలను కట్టుబడి బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. సరే, ఒక్కొక్క నాయకుడు ఒకలాగా మార్గాలను ఎంచుకుంటాడు. మరి ఆయన ఆ రోజు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన మాటలు, మాట్లాడిన విధానాలు ఏ విధంగా ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మాట్లాడుతున్న విధానం ఏముందనేది ఈ వార్తలోని సారాంశం. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ వార్తలు చదివి వినిపించడం జరిగింది. కొల్లాపూర్కి వచ్చినప్పుడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రస్తుతం అప్పుడున్న ఎమ్మెల్యే గారిని కూడా సంతలో సరుకు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన పక్కలో ఉండి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
సరే, రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరు, ఎవరు మిత్రులు ఉండరు, కానీ రాజకీయ విలువలు ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళిన ఎమ్మెల్యేలు గెలుస్తున్నారా? చాలా వరకు ఓడిపోతున్నారు. కొంతమంది గెలుస్తున్నారు. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. కానీ మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో మళ్ళీ గెలిచింది. కారణం ప్రజల్లో విలువలు, ప్రజలతో కమ్యూనికేషన్, ఎవరి కోసం మేము వెళ్ళినాము అనేది ఆమె చెప్పుకున్నది. అంటే ఒక నమ్మకాన్ని ప్రజల్లో నిలుపుకున్నది కాబట్టి ఆమెను మరోసారి అక్కడ గెలిపించారు. మళ్ళీ ఇది పక్కన పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పైన దళిత జాతి మొత్తం దళితులు ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఒక అభినవ అంబేద్కర్గా భావించారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మీ మీద ఈరోజు ఈ ఆర్టికల్ చూశాక ఒకసారి చదివి వినిపించాలని నాకు అనుకున్నాను. కానీ ఆ వార్త చదువుతుంటే కూడా నాకే బాధ అనిపిస్తుంది అని ప్రజలు కూడా అంటున్నారు. నాకు కూడా వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు నేను ఒక అభిమానిగా ఈ వార్త చదివి బాధపడుతున్నాను. అందుకే ఒకసారి మీకు తెలియజేయాలని, ప్రజల అభిప్రాయాలను కూడా మీలాంటి అంటే ఒక బడుగు బలైన వర్గాల ప్రజల్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో నాయకులు వస్తుంటారు. చివరికి ఆ నాయకులు వారి అవసరాల కోసం పార్టీలు మారుతూ ఆ విధానాలను తాకట్టు పెడుతూ సొంత ప్రయోజనాలకు పాల్పడుతుంటారు అనేది వార్తలో సారాంశంలో ప్రజలు అంటున్నారని తెలియజేసింది. కానీ మీలాంటి గొప్ప నాయకులు మీరు ఎప్పటికీ మంచిగా ఉండాలి, మా అభిమానాన్ని మీరు ఎట్లా కూడా కట్టుకున్నారు ఆ విధంగా ఉండాలని మేము కూడా కోరుతున్నాం. ఇది ప్రజలరా, నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ మార్నింగ్ న్యూస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి అని కోరుతున్నాను. ధన్యవాదాలు.